ఉండలేనంది నా కన్ను నిన్ను కానక వెన్న దొంగ మరి వేధించకు. నీ వాయిస్ లో ఒక చిన్న స్వీట్ మ్యాజిక్ ఉంది అసలు. డిడ్ యూ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్ వెళ్ళిన వెరీ ఫస్ట్ సీజన్ లోనే యూ వన్ ద టైటిల్? ఎక్స్పెక్ట్ చేసావు అసలు? ఫస్ట్ లో నేను వెళ్ళినప్పుడు నాకు అంత మ్యూజిక్ గురించి తెలియదు. సో బికాస్ ఆఫ్ మెంటర్స్ సపోర్ట్ అండ్ జడ్జెస్ సపోర్ట్ అనిపించింది ఐ కుడ్ విన్ అని. అసలు సెలెక్షన్ ఎలా అవుతుంది, ఆడిషన్స్ ఎలా అవుతాయి, రిహర్సల్స్ ఎలా అవుతాయి, బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటుంది? మెగా ఆడిషన్స్కి మేము వెళ్తాం. మెగా ఆడిషన్స్లోని జడ్జెస్ అందరూ ఉంటారు. సో జడ్జెస్ ఎదురుగా మేము పాడి వాళ్ళకి నచ్చితే మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. నాకు మెయిన్ ప్రెషర్ ఏమైందంటే, నార్మల్గా పాడుతా తీగకి వెళ్తున్నాం అంటే వీ షుడ్ ఇన్ఫార్మ్ ఆల్ ద టీచర్స్ కదా. సో అలా టీచర్స్కి అందరికీ ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాట్ దే థాట్ ఇస్ ఐ ఆల్రెడీ గాట్ సెలెక్టెడ్ అని. అసలు షూటింగ్ ఎలాగా జరుగుతుంది? షూట్ ఫర్ 2 days straight? ఎవ్రీ స్కెడ్యూల్కి విల్ గెట్ లైక్ 2 or 3 genres లాగా. దాన్ని బట్టి వీ షుడ్ సెండ్ దెమ్ లైక్ 5 songs. 5 songsకి కూడా రైట్స్ ఉండాలి. నియర్లీ ఒక 30 days ఉంటుంది ఇంక్లూడింగ్ రిహార్సల్స్. ఆ 30 daysలోనే వీ ప్రాక్టీస్ ద 3 or 4 songs and then we perform them in front of the mentors అనమాట. రామ్జీ పెద్దన్ అని చెప్పి ఆల్ ఓవర్ మై పాడుతా తీగ జర్నీ నాకు రామ్జీ గారు నేర్పించారనమాట. నేనేం చూస్తున్నానంటే యూ హ్యావ్ దిస్ మ్యూజికల్ ఆర్ మ్యూజిషియన్స్ ఎడ్జ్ టు యువర్ ఇది. సో దానివల్ల యూ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ ఆర్ రిహర్సింగ్ బెటర్ దెన్ అదర్ కంటెస్టెంట్స్. డూ యూ అగ్రీ? కానీ ఫియర్ ఏంటంటే కంటెస్టెంట్స్ అందరూ బాగా పాడేవారు. సో ఐ మీన్ నాకనే కాదు అందరూ అలాగే అనుకుంటారేమో. వాళ్ళందరూ బాగా పాడినప్పుడు అంటే నేను ఆ ఎన్వైరన్మెంట్ క్యారీ చేయాలి కదా. ఐ సీ దట్ సాక్సోఫోన్ దేర్. కుడ్ యూ పర్ఫార్మ్ సంథింగ్ ఫర్ అవర్ అభిలాష ఆడియన్స్? Welcome to Abhilasha, stories from heart, mind and voice. Today's guest is a rising star whose voice has won hearts across Telugu households. He is the winner of Paduta Teyaga Season 20, a soulful singer and a saxophone artist too. Please watch the episode till the end because we have a live performance. Welcome the multi-talented Sarthak on Abhilasha. Hey Sarthak, welcome on to the Abhilasha show. How are you doing, my friend? Fine akka, how are you akka? I'm good. Thank you so much for joining Abhilasha with me. Thank you akka. I would love you to start this with a song. Okay, sure. ఉండలేనంది నా కన్ను నిన్ను కానక వెన్న దొంగ మరి వేధించకు. ఉండలేనంది నా కన్ను నిన్ను కానక వెన్న దొంగ మరి వేధించకు. నింగినేనైన నీలాల కల నీవు అందిరావు అలా నన్ను విడిపోవు కాస్తైనా మురాలించవే. లవ్లీ. థ్యాంక్ యూ. నీ వాయిస్ లో ఒక చిన్న స్వీట్ మ్యాజిక్ ఉంది అసలు. సో గుడ్. లవ్లీ. కంగ్రాచులేషన్స్ సార్థక్ ఫర్ బీయింగ్ ద సీజన్ 20 పాడుతా తీయగా విన్నర్. ఎలా అనిపించింది ఆ మూమెంట్? అండ్ అమ్మా నాన్న ఎలా రియాక్ట్ అయ్యారు, ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, అసలు వచ్చిన క్యాష్ మనీతో ఏం చేసావు? ఫస్ట్ నేను కీర్తన ఆశ్రిత్ ఫైనల్స్కి వెళ్ళినప్పుడు మా ఎంట్రన్స్ జడ్జెస్తోనే అయిందనమాట. నేను చంద్రబోస్ సార్తో నచ్చాను, కీర్తన సునీత మ్యామ్తో నచ్చింది. అలాగే
ఆశ్రిత్ విజయప్రకాష్ సార్ని వచ్చారు. సో మైన్ వాజ్ ద ఫస్ట్ ఎంట్రన్స్ అండ్ మైన్ వాజ్ ద ఓపెనింగ్ సాంగ్ అనమాట. సో ఐ వాజ్ హ్యాపీ బికాస్ అందరి మీన్ వైజాగ్లో గెలిచాను. మై రిలేటివ్స్, మై ఫ్రెండ్స్ ఆల్ వర్ దేర్ కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలాగే వచ్చిన ప్రైజ్ మనీ ఐ గేవ్ ఇట్ టు మై పేరెంట్స్. ఎలా రియాక్ట్ అయ్యారు అమ్మ నాన్న? దే వర్ లైక్ మోర్ దెన్ హ్యాపీ అనమాట. అమ్మ అంటే గుర్తొచ్చింది, ఈరోజు అమ్మ పుట్టినరోజు కదా. సో వుడ్ యూ లైక్ టు డెడికేట్ అ సాంగ్ టు అమ్మ త్రూ ది షో? మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. హ్యాపీ బర్త్డే సునీత గారు. డిడ్ యూ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్ నువ్వు వెళ్ళిన వెరీ ఫస్ట్ సీజన్లోనే యూ వన్ ద టైటిల్? ఎక్స్పెక్ట్ చేసావు అసలు? సో ఫస్ట్ నేను పాడతా తీగకి వెళ్ళినప్పుడైతే అంటే ఐ వాజ్ అ బిగినర్, ఇప్పుడు కూడా బిగినర్నే. సో ఫస్ట్లో నేను వెళ్ళినప్పుడు నాకు అంత మ్యూజిక్ గురించి తెలీదు. సో అలా వెళ్తున్న కొద్దీ ప్రీ ఫైనల్స్ నుంచి సెమీఫైనల్స్ నుంచి అలా వెళ్తున్న కొద్దీ బికాస్ ఆఫ్ మెంటర్స్ సపోర్ట్ అండ్ జడ్జెస్ సపోర్ట్ అనిపించింది ఐ కుడ్ విన్ అని. ఓకే, మరి ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారు స్కూల్లో? దేవర్ క్యాజువల్, అంటే ఫ్రెండ్స్ కదా, ఫస్ట్ లో కంగ్రాట్స్ అన్ని చెప్పి తర్వాత క్యాజువల్ ఫేమస్ అయిపోయావు నువ్వు అనలేదా? అలా అనేవారు కాదు. అంటే ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు సెలబ్రిటీ అయినా ఏదైనా సరే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగే. వెరీ నైస్, దట్స్ సో స్వీట్. మోర్ దెన్ దెమ్, ఐ మీన్ ఫర్ సపోజ్ దేర్ పేరెంట్స్ ఒకవేళ మీటింగ్స్ వస్తే దే యూస్ టు ఇంట్రడ్యూస్ మీ అనమాట to their parents, and lot of their parents also knew me, and we had lot of fun after I won పాడతా తీగ అనమాట. విన్నర్ అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? డిడ్ ఎనీథింగ్ చేంజ్ అంటే I had lot of practice అనమాట, బికాస్ విన్ అయ్యాను. సో షుడ్ ఇంప్రూవ్ మై సింగింగ్ కాబట్టి ఐ డిడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. ఇంకా ఎక్కువ ప్రెషర్ వచ్చింది, ఇంకా బాగా పాడాలి అని ప్రెషర్ వచ్చిందా విన్నర్ అయిన తర్వాత? ప్రెషర్ అన్నది కాదు కానీ ఐ మీన్ వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ కదా. ఐ మీన్ ఒకసారి విన్ అయ్యాక వీ షుడ్ నాట్ బీ ఇన్ దట్ సేమ్ స్టాండర్డ్స్, వీ షుడ్ గో అబవ్ ద స్టాండర్డ్స్ కాబట్టి. ఐవ్ హర్డ్ దట్ మీకు వచ్చిన క్యాష్ ప్రైజ్ కంటే డబల్ ఏదో ఇచ్చారంట. సో వాట్ ఈస్ దట్ అబౌట్? అంటే ఫస్ట్ ఫైనల్స్ అయిపోయాక విన్నర్ని వాళ్ళందరినీ అనౌన్స్ చేసే ముందు ద స్పాన్సర్స్ లైక్ క్రేన్ ఒక్కపడి వ్యవస్థ అండ్ దెన్ దుర్గానయ్య, శ్రీలలిత రైస్, వాళ్ళు అందరూ వచ్చి దే అనౌన్స్డ్ అనమాట. సిన్స్ ఆల్ ఆఫ్ దెమ్ సాంగ్ వెరీ వెల్, వీఆర్ గోయింగ్ టు డబుల్ ద అమౌంట్ అని చెప్పి. సో ఐ వాస్ షాక్డ్. సో 5 lakhs, 3 lakhs, 2 lakhs. 5 lakhs for the winner, 3 lakhs for the runner, and 2 lakhs for the second runner అనమాట. బట్ దెన్ ఏమైందంటే దే కేమ్ అండ్ దే అనౌన్స్డ్ డబుల్ ద అమౌంట్. అంటే 10 lakhs for the winner, 6 lakhs for the runner, and 4 lakhs for the second runner అనమాట. సో ఎవ్రీబడి గాట్ షాక్డ్. ఐ మీన్ 5 lakhs అంటే 10 lakhs అంటే దర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ కాబట్టి we felt very happy anamata. Let us go back to the childhood days. You're still a child, but I want to talk about the little Sarthak. Asalu ela singing ela start ayindi? Do you come from a background of musicians? So amma singer, nana kuda pianist, తాతగారు హార్మోనియం ప్లేయర్, ఇంకా తాతగారు కూడా పాడతారు. అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా సింగర్. సో వాళ్ళ నాకు వచ్చుంటుంది. తర్వాత అమ్మ వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు రిహార్సల్స్ అవుతుంది కదా. సో అప్పుడు రిహార్సల్స్ అయ్యేటప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళతో పాటు సాంగ్స్ నేర్చుకునేవాడిని. నా ఫస్ట్ ఇయర్ బర్త్డే ఆల్బమ్ చూడకుండా నేను తినేవాడిని కాదంట. అప్పుడు నా ఆల్బమ్ సాంగ్ కన్నా అని చెప్పి ఒక సాంగ్ ఉండేది. నేను ఆడుకుంటూ ఒకసారి చిన్నప్పుడు అలా ఆ సాంగ్ పాడుతుంటే అప్పుడు అమ్మ వాళ్ళకి తెలిసింది నేను శృతిలో పాడుతున్నాను, టెంపోలో పాడుతున్నాను. Wow, nice. Since my parents kuda, your dad is a pianist, so I'm pretty sure that intlo chala instruments unde untayi.
Are you well versed with any instrument? నేను సాక్సోఫోన్ ప్లే చేస్తాను, పియానో ప్లే చేస్తాను, డ్రమ్స్ కొద్దిగా అలా ప్లే చేస్తూ ఉంటాను, హార్మోనియం ప్లే చేస్తాను. I see that you're very well versed with instruments, and నేను ఒక ఎపిసోడ్లో చూసాను that you also play saxophone కదా. I see that saxophone there. Could you perform something for our Abhilasha audience? ఓకే, షూర్. మరి చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నావా సార్థక్? ఫస్ట్ నేను వీరభద్ర మాస్టర్ గారి దగ్గర అమ్మ వాళ్ళకి లైట్ మ్యూజిక్ నేర్పించినప్పుడు చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో కూర్చొని నేను నేర్చుకునేవాడిని. తర్వాత విజయశ్రీ మ్యామ్ దగ్గర వైలన్ ఇంకా వోకల్స్ నేర్చుకునేవాడిని. నంది మ్యామ్ దగ్గర హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఆశీర్వాద్ సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను. పింకీ ఘోష్ మ్యామ్ దగ్గర హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకున్నాను. సత్యనారాయణ సార్ దగ్గర ఇప్పుడు కర్ణాటక నేర్చుకుంటున్నాను. పియానో రూపేష్ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. సాక్సోఫోన్ రాజు సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. సత్యసాయి స్కూల్ కాబట్టి మేము పుట్టపర్తిలోనే ఎక్కువ భజన్స్ పాడడం అవన్నీ చేస్తాం కాబట్టి మా మ్యూజిక్ మ్యామ్ గాయత్రి మ్యామ్ దగ్గర భజన్స్ అన్ని నేర్చుకుంటున్నాను. సో అక్కడ ఎప్పుడైనా షోస్ చేశారా? భజన్స్? యా, ఐ డు సింగ్ భజన్స్. పుట్టపర్తిలోని ఒక్కసారి కాన్వకేషన్ లాంటిది అయినప్పుడు నేను మా స్కూల్లోని నాతో పాటు కొంతమంది మా ఫ్రెండ్స్ సింగర్స్ వాళ్ళతో పాటు ఒకసారి పుట్టపర్తిలోకి వెళ్ళి ఐ సాంగ్. Could you sing a bhajan for us? మహాదేవా మహేశ్వరా సాయి నారాయణ, మహాదేవా మహేశ్వరా సాయి నారాయణ, నటనాగరా దుఃఖభంజనా సాయి నారాయణ, కరుణాకరా అఖిలేశ్వరా సాయి నారాయణ, అల్లాహ్ తుమ్ మహావీర్ యేసు సాయి నారాయణ, హృదయేశ్వర పర్తేశ్వర సాయి నారాయణ. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీకు అటు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చు, ఇటు కర్ణాటిక్, హిందుస్థానీ, ఆల్ వోకల్స్ కూడా బాగా you're very well versed with all of this అనిపిస్తుంది. You're learning them. So you're pretty busy always because you're learning all of these. Right? అంటే బిజీ అంటే అంత బిజీ కాదు. సో వీక్లీ 4 classes అలా ఉంటాయి, అన్ని కలిపి. సో ఇమీడియట్లీ ఇలాగా నేర్చుకుంటూ did that ever
థాట్ ఎప్పుడైనా ఉండేదా ఇలాగ రియాలిటీ షోకి వెళ్ళాలి అండ్ ఆర్ ఇలా నేర్చుకుంటున్నప్పుడు జనరలీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కానీ అలా పాడమని అంటారు కదా, సో అట్లా పాడేవారు చిన్నప్పుడు గ్యాదరింగ్స్లో? గ్యాదరింగ్స్లో అంటే ఒక్కొక్కసారి అంటే మా రిలేటివ్స్కి నేను కొంచెం కొంచెం పాడతానని తెలుసు కాబట్టి ఒక్కొక్కసారి పాడేవాడిని. సో రియాలిటీ షోస్ పాడుతా తీగ గురించి వస్తే అంటే అప్పటికే నీకు అలాగా ఉండేదా ఇలాగ పాడుతా తీయగా ఇలాంటి రియాలిటీ షోస్ కానీ ఎప్పుడైనా ఇలాంటి సింగింగ్ షోస్కి వెళ్ళాలి, ఇలాగ మనం పాడాలి, ఇలా మనకి ఇంత టాలెంట్ ఉంది వెళ్ళాలి అని ఎప్పుడైనా అలా థాట్ ఉండేదా, ఓర్ యూ జస్ట్ లెర్నింగ్ ఇట్ యాజ్ అ హాబీ అంటే అప్పట్లో బిఫోర్ కమింగ్ ఇన్ టు పాడుతా తీగ? పాడుతా తీగకి పంపించడం అన్నది మా నాన్నగారి డ్రీమ్ అనమాట. సో అలా పాడుతా తీగకి సెలక్షన్స్కి వెళ్ళేటప్పుడు అత్త వాళ్ళు అలా ఫోర్స్ చేస్తే, ఐ మీన్ నా వాయిస్ చేంజ్ అవుతుంది కాబట్టి చిన్నప్పుడు ఇది ఒక మెమొరీలా ఉంటుంది అని చెప్పి వెళ్ళమన్నారని చెప్పి సో అలా పాడుతా తీగకి వెళ్ళాను. నాన్నగారు మీరు చాలా you have done a great decision of sending him to పాడుతా తీగ. మరి చిన్నప్పుడు సంగీతం ఇలా నేర్చుకుంటున్నావు, పాటలు పాడుతున్నావు, అప్పుడు ఎప్పుడైనా ఆలోచన ఉండేదా ఇలాగ షోస్కి వెళ్ళాలి, ఇలా పాడాలి? డిడ్ యూ ఈవెన్ లైక్ అసలు ఆ ఆలోచనే ఉండేదా? లైక్ ఇలా తెలిసిందా అసలు అప్పుడు షోస్ ఇలాగ ఉంటాయి, ఇలా వెళ్ళొచ్చు అని? సో నాన్నగారు పాడుతా తీగ బ్యాండ్లోని ఒక మెంబర్. సో అలా పాడుతా తీగ గురించి తెలుసు. ఇంకా నాన్నగారికి నన్ను పాడుతా తీగలో పాడించడం అన్నది ఒక డ్రీమ్. ఇంకా సో పాడుతా తీగలో పాడాలంటే వేరే ఏ షోస్లోని పాడకూడదు, కానీ పాడుతా తీగలో పాడిన వాళ్ళందరికీ వేరే షోస్లో పాడడానికి పర్మిషన్ ఉంటుంది. సో నేను పాడుతా తీగలో పాడాలి కాబట్టి వేరే ఏ షోస్కి వెళ్ళలేదు నేను పాడుతా తీగకి వెళ్ళాలని. సో అలా ఒకసారి ఆడిషన్స్కి వెళ్ళి ఐ గాట్ సెలెక్టెడ్ దేర్. సో నౌ లెట్స్ టాక్ ఆల్ అబౌట్ పాడుతా తీగ. అసలు సెలెక్షన్ ఎలా అవుతుంది, ఆడిషన్స్ ఎలా అవుతాయి, రిహర్సల్స్ ఎలా అవుతాయి, బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటుంది, సాంగ్ సెలెక్షన్స్ ఎలా ఉంటుంది? ఐ హావ్ టన్స్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆస్క్ అబౌట్ పాడుతా తీగ. ఎందుకంటే వాట్ వీ సీ ఓన్లీ ఇస్ ద 1 hour షో ఆన్ స్క్రీన్, కానీ బిహైండ్ ద సీన్స్ అసలు ఎలా ఉంటుంది, జడ్జెస్ మెంటర్స్ ఎలా ఉంటారు, అసలు షూటింగ్ ఎలా అవుతుంది, ఎలా? టెల్ మీ ఆల్ అబౌట్ దిస్ సార్థక్. సో పాడుతా తీగలోని మా మెంటర్స్ శ్రీనివాస్ సార్, ప్రసాద్ అన్న, ఇంకా తేజక్క. సో మేమందరం ఐ మీన్ ఫస్ట్ ఆడిషన్స్లోని శ్రీనివాస్ సార్ ఎదురుగా మేము పాడి ఒకవేళ సెలెక్ట్ అయితే అప్పుడు మెగా ఆడిషన్స్కి మేము వెళ్తాం. మెగా ఆడిషన్స్లోని జడ్జెస్ అందరూ ఉంటారు. సో జడ్జెస్ ఎదురుగా మేము పాడి వాళ్ళకి నచ్చితే మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. మెగా ఆడిషన్స్ ముందు వీ యూస్ టు హ్యావ్ రిహార్సల్స్ విత్ ఆల్ ద మెంటర్స్ అండ్ మ్యూజిషియన్స్. అప్పుడు వెన్ ఐ సాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ దే లైక్డ్ ఇట్. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, బాగా పాడచ్చేమో అని, బాగా పాడతానేమో అని. సో జడ్జెస్ దగ్గరికి వెళ్ళే ముందు మాకు మెగా ఆడిషన్స్ అయ్యే ముందు జడ్జెస్ అందరూ మాతో వచ్చి మాట్లాడి దే గేవ్ అస్ అ కైండ్ ఆఫ్ మోటివేషన్. సో అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా ఇప్పుడైతే వీఆర్ నాట్ ఎట్ ఆల్ స్కేర్డ్ ఆఫ్ జడ్జెస్, జస్ట్ వీఆర్ లైక్ ఫ్రెండ్స్. సో అలా జడ్జెస్తోని కొంచెం మాట్లాడాక కొంచెం కాన్ఫిడెన్స్తోని ఆల్ ఆఫ్ అస్ సాంగ్ వెరీ వెల్. సో అలా అయ్యాక ఐ గాట్ సెలెక్టెడ్. అసలు ఈ పాడుతా తీగ ఆడిషన్స్ తర్వాత దాని తర్వాత ఫస్ట్ ఆడిషన్స్ అవుతాయి, తర్వాత మెగా ఆడిషన్స్ అలాగ అవుతాయి కదా. ఈ ఆడిషన్స్లో హూ సెలెక్ట్స్ యూ? అండ్ అసలు భయం వేసిందా అసలు ఆడిషన్స్కి వెళ్ళిన తర్వాత రిజల్ట్ వచ్చే లోపల? హౌ డిడ్ దట్ గో? సో ఫస్ట్ మెగా ఆడిషన్స్ అయిన 2 or 3 months తర్వాత మాకు రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆడిషన్స్ అయిన 2-3 weeksకి ఐ వాజ్ స్కేర్డ్, సెలెక్ట్ అవుతాను లేదో అని చెప్పి భయం వేసింది. తర్వాత స్కూల్కి వెళ్ళాక ఫ్రెండ్స్తోని, టీచర్స్తోని అలా వాళ్ళతో నుండి కొంచెం దాని నుంచి కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాను. ఓకే, సో మెగా ఆడిషన్స్ అయిన ఒక 2-3 months తర్వాత యూ గెట్ ద రిజల్ట్. సో ఆ 2-3 months వాజ్ వెరీ లైక్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ కదా టు
అంటే సెలెక్ట్ అవుతానా లేదా అంత ఓవర్ థింకింగ్ అండ్ ఆల్ దిస్ ఉంటుంది కదా. ఐ వాజ్ లిటిల్ బిట్ స్కేర్డ్, కానీ ఫ్రెండ్స్ వల్ల టీచర్స్ వల్ల ఐ వాజ్ ఏబుల్ టు గెట్ డిస్ట్రాక్టెడ్. ఓకే, మరి సెలెక్ట్ అయినప్పుడు ఎలా అనిపించింది? సెలెక్ట్ అయినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ, జస్ట్ హ్యాపీ, వెరీ మచ్ హ్యాపీ. సో నాకు మెయిన్ ప్రెషర్ ఏమైందంటే, నార్మల్గా పాడతా తీగకి వెళ్తున్నాం అంటే వీ షుడ్ ఇన్ఫార్మ్ ఆల్ ద టీచర్స్ కదా. సో అలా టీచర్స్కి అందరికీ ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాట్ దే థాట్ ఇస్ ఐ ఆల్రెడీ గాట్ సెలెక్టెడ్ అని. సో ఇంకా ఐ ఫెల్ట్ లైక్ దిస్, అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికీ నేను సెలెక్ట్ అయ్యానని తెలిసింది, ఇప్పుడు నేను సెలెక్ట్ అవ్వకపోతే బాగోదు కదా అని చెప్పి ఇంకొంచెం ప్రెషర్ ఉండేది నా మీద. ఓకే, కానీ సెలెక్ట్ అయినప్పుడు యూ ఫెల్ట్ రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మరి ఫస్ట్ టైం సెట్కి వెళ్ళినప్పుడు యూనో ఆ లైట్స్ చూసి, ఆ సెట్ చూసి, ఆ కంటెస్టెంట్స్ చూసి, తోటి కంటెస్టెంట్స్ చూసి, ఆ మైక్ చూసి, ఆ జడ్జెస్ చూసి భయం వేసిందా, లేకపోతే హౌ డిడ్ యూ ఫీల్? సో ఫస్ట్ ఐ మీన్ రిహార్సల్స్కి వాటికి వెళ్ళినప్పుడు కంటెస్టెంట్స్ అందరూ పాడినప్పుడు ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ స్కేర్డ్, బికాస్ అందరూ బాగా పాడుతున్నారు. సో నేను కూడా బాగా పాడాలని చెప్పి భయం వేసింది. తర్వాత రిహార్సల్స్, ఇంకా ఫస్ట్ రిహార్సల్స్ మెంటర్స్తో ఒక 2 days ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 3 or 2 days మ్యూజిషియన్స్తో ఇన్స్ట్రుమెంట్స్తో ఉంటాయి. సో అవన్నీ అయ్యాక కొంచెం ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్, ఎందుకంటే రిహార్సల్స్ అవన్నీ అయ్యేటప్పటికి ఐ ఫెల్ట్ ఐ వాజ్ సింగింగ్ గుడ్ అని. సో కాన్ఫిడెంట్గా సెట్లోకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ బిట్ ఎక్సైటెడ్, బికాస్ సెట్ని అంతా చూసి ఇప్పుడు సెట్లో స్టేజ్ మీద పాడదాము, జడ్జెస్ ముందుగా ఇప్పుడు పాడదాం అని చెప్పి ఐ ఫెల్ట్ అ బిట్ ఎక్సైటెడ్. ఈ రిహార్సల్స్ టైంలో జడ్జెస్ ఉండరు, ఇట్స్ ఓన్లీ ద మెంటర్స్ అండ్ మ్యూజిషియన్స్ అంతే. ఓకే ఓకే, మరి ఫస్ట్ టైం నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి ద వెరీ ఫస్ట్ సాంగ్ దట్ యూ సాంగ్ అక్కడ ఎలా అనిపించింది? ఆ పాట స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అయినప్పుడు జడ్జెస్ రిమార్క్స్ ఎలా అనిపించింది అసలు? సో ఫస్ట్ నేను ఐ మీన్ ఫస్ట్ టైం సెట్లో డిడ్ యూ ఫీల్ లైక్ ద డ్రీమ్ కమ్ ట్రూ అసలు? యా, ఫస్ట్ నేను సెట్లో పాడినప్పుడు ఐ వాజ్ ద లాస్ట్ పర్ఫార్మర్. సో 2 days అయ్యింది గ్రాండ్ లాంచ్. సో ఫస్ట్ డే మొత్తం ఐ వాజ్ సపోర్టింగ్ ఆల్ మై కంటెస్టెంట్స్. సెకండ్ డే వచ్చి యాజ్ ఇట్ వాజ్ ఐ వాజ్ ద లాస్ట్ కంటెస్టెంట్. సో నేను పాడుతున్నప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్కి ఆల్ ద కంటెస్టెంట్స్ వర్ గెటింగ్ రెడీ. సో నేను పాడుతున్నప్పుడు దేర్ నాట్ మెనీ కంటెస్టెంట్స్ ఇన్ ద సెట్. సో ఎవరు లేరు, ఐ ఫెల్ట్ అ బిట్ సాడ్, ఎవరు లేరు ఏంటి అని. కానీ ఐ సాంగ్ మై ఫస్ట్ సాంగ్ వెరీ వెల్. తర్వాత ఎవరు లేరని కోపంతో నెక్స్ట్ ఎపిసోడ్తో అందరి ముందు ఐ సాంగ్ వెరీ వెల్ అనమాట. వావ్, ఓకే. ఫస్ట్ సాంగ్ నువ్వు పాడింది పాడుతా తీయగాలు, కెన్ యూ సింగ్ దట్ సాంగ్? మబ్బే మసకేసిందిలే, పొగ మంచే తెరగా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే, మంచి చోటే మనకు కుదిరిందిలే. లవ్లీ, చాలా చాలా అదే వైబ్ వస్తుంది అసలు. అసలు షూటింగ్ ఎలాగా జరుగుతుంది? లైక్ బికాజ్ అంటే ఇస్ ఇట్ లైక్ యూ షూట్ ఫర్ 2 days స్ట్రైట్ ఆర్ ఎలా, లైక్ రెగ్యులర్గా షూట్ చేస్తారా ఎలా? హౌ ఇస్ ద స్కెడ్యూల్? సో ఎవ్రీ స్కెడ్యూల్కి విల్ గెట్ లైక్ 2 or 3 జోనర్స్ లాగా. ఆ జోనర్స్ ఎలాగంటే జడ్జెస్ ఇంకా డైరెక్షన్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి వీ షుడ్ సెండ్ దెమ్ లైక్ 5 songs. 5 songsకి కూడా రైట్స్ ఉండాలి, ఆడియో రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ప్రకారం మేము సాంగ్స్ సెండ్ చేస్తాం. అందులోని వాళ్ళకి మన వాయిస్కి ఏది సూట్ అవుతుంది అన్న ప్రకారం వాళ్ళు మనకి సాంగ్స్ ఇవ్వబోదు. సో మెంటర్స్ డిసైడ్ డిసైడ్ చేస్తారు. ఓకే, సో మీరు 5 songs వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దే సెలెక్ట్ 1 song out of those 5 and they send it to you and you practice it. So అది అంటే ఆ 2-3 genres ఒకేసారి అంటే లైక్ ఎలాగా, అంటే మంత్లీ ఎలాగా ఎలా షూట్ చేస్తారు? సో మాకు ఒక
నియర్లీ ఒక 30 days ఉంటుంది, ఇంక్లూడింగ్ రిహార్సల్స్. ఆ 30 daysలోని వీ ప్రాక్టీస్ ద 3 or 4 songs అండ్ దెన్ వీ పర్ఫార్మ్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మెంటర్స్ అనమాట. ఓకే, సో సొంతగా ఇంట్లో పర్ఫామ్ అదే నేర్చేసుకొని లిరిక్స్ నేర్చుకొని సాంగ్ నేర్చుకొని అంతా నేర్చుకొని వాళ్ళ దగ్గర జస్ట్ పర్ఫామ్ చేయాలి ముందరే. అంటే మాకు రామ్జీ పెద్దన్ అని చెప్పి ఆల్ ఓవర్ మై పాడతా తీగ జర్నీ నాకు రామ్జీ గారు నేర్పించారనమాట. ఓకే, సో హీ వాజ్ యువర్ మెంటర్ ఇన్ లెర్నింగ్ ఆల్ దీస్ సాంగ్స్. అండ్ అంటే ఒకేసారి 3-4 songs నేర్చుకోవడం అంటే ఇట్ ఈస్ క్వైట్ స్ట్రెస్ఫుల్ కదా, లైక్ ఆర్ ఇస్ ఇట్ లైక్ ద సేమ్ ఫర్ అదర్ షోస్ యాజ్ వెల్? ఇట్ వాస్ ప్రాబబ్లీ ద సేమ్ ఫర్ అదర్ షోస్ ఆల్సో. ఓకే, కానీ అంటే ఒక సాంగ్ ఒకలా ఉంటుంది, ఒక జానర్లో ఇంకో జానర్లో ఇంకోలా ఉంటుంది. ఆ లిరిక్స్ నేర్చుకోవడం, ఎస్పెషలీ పాడతా తీగాలో అయితే దే ఆస్క్ యూ ఈ సినిమా గురించి కూడా అడగమంటారు. అంతా తెలుసుకోవాలి, అసలు సాంగ్ ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం తెలుసుకోవాలి కదా. అవును, అంటే 30 days ఇస్ లైక్ ఇనఫ్ ఫర్ లెర్నింగ్ సాంగ్స్. తర్వాత జడ్జెస్ మెంటర్స్తో కూడా నేర్చుకుంటాం కాబట్టి వాళ్ళు ఇచ్చే టిప్స్ అని యూస్ఫుల్గా ఉంటుంది. ఇఫ్ వి లైక్ ఆ టిప్స్ మనం ఫాలో అయ్యి పాడితే మాత్రం విల్ గెట్ అ గుడ్ మార్క్స్ కైండ్. ఈ అంటే నేనేం చూస్తున్నానంటే యూ హ్యావ్ దిస్ మ్యూజికల్ ఆర్ మ్యూజిషియన్స్ ఎడ్జ్ to your idi, so daniwalla you have an edge over performing better than or rehearsing better than other contestants. Do you agree? Then అంటే ఇలా ఒక మ్యూజిషియన్ సరౌండింగ్ లో ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ అ బెటర్ ఎడ్జ్, ఐ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సాంగ్ కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్ అలాగా? Or is just that I have the skill, I perform and it's because of parents help and my teachers help also, but then not only me, అందరి contestants కూడా they used to have a guru garu who will be teaching songs. Okay, so everybody will have a plus in that. Okay, generally ఈ ఏజ్ లో ఐ మీన్ స్కూల్ పిల్లలు, సో వాట్ వాజ్ యువర్ ఏజ్ ఫర్ పాడతా తీగ సెలెక్షన్ అయినప్పుడు? ఏజ్ 13-14. ఓకే, సో ఆ టైంలో యువర్ స్కూల్ గోయింగ్ గాయ్ అండ్ ఇలాంటి షోస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రాబబ్లీ యూ వుడ్ హ్యావ్ మిస్డ్ యువర్ స్కూల్. చాలా రోజులు యూ కుడెంట్ హ్యావ్ గాన్ టు యువర్ స్కూల్ క్లాసెస్కి ఎంత ఫ్రీక్వెంట్గా అటెండ్ అయి ఉండవు. So how did you manage your academics and పాడతా తీగ? సో మా ఫ్రెండ్స్ ఇంకా మా టీచర్స్ అందరూ కూడా దే హెల్ప్ మీ అలాట్. ఇప్పుడు ఏది మిస్ అయినా సరే నేను వన్స్ ఐ కమ్ బ్యాక్ టు వైజాగ్ ఫ్రమ్ హైదరాబాద్, నాకు ఆఫ్టర్నూన్ మా స్కూల్ 2:30కి అయిపోతుంది. ఆఫ్టర్నూన్ 2:30 to 4 నాతో పాటు కొంతమంది ఎవరైతే మిస్ అయిపోయే వాళ్ళు ఉంటారో వాళ్ళకందరికీ కూడా నేర్పించేవారు టీచర్స్ అందరూ ఉండి. సో దే హెల్ప్ మీ అలాట్. సో టీచర్స్ సపోర్ట్, స్కూల్ సపోర్ట్ చాలా ఉంది. Would you like to name any of your favorite teachers? My favorite teacher is Gayatri ma'am. She is the one who will be teaching us bhajans and everything. And your best friends at school? My best friends are Vihan, Vishal and Shri. Hi. మొదటిసారి టీవీలోకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అసలు టీవీలో నువ్వు చూసుకున్నప్పుడు? నేను ఫస్ట్ టీవీలో కనిపించినప్పుడు నాట్ ఈవెన్ మీ, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ ఎవ్రీబడి ఫెల్ట్ హ్యాపీ. నేను నా ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన వెంటనే ఆల్ మై రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి చాలా బాగా పాడామని చెప్పారు. కానీ బికాస్ ఐ వాజ్ అ బిట్ నర్వస్ యాజ్ ఇట్ వాజ్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ఏమో అంత ఇంకా బాగా పాడుండొచ్చు అని చెప్పి ఐ ఫెల్ట్. తర్వాత ద నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఆల్ మై ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరకు వచ్చి చాలా బాగా పాడామని చెప్పారు. తర్వాత టీచర్స్ కూడా ఎవ్రీ పీరియడ్ టీచర్స్ వచ్చి చెప్పారు చాలా బాగా పాడానని. ఫస్ట్ పీరియడ్ చెప్పినప్పుడు ఎవ్రీబడి ప్రైజ్డ్. అలా మొత్తం 7 periods అయ్యేటప్పటికి ఇంకా మా ఫ్రెండ్స్కి బోర్ కొట్టేసింది. అలా బోర్ కొట్టి సో కొంతమందికి బోర్ కొట్టింది, కొంతమందికి ఏంటంటే
పీరియడ్ వేస్ట్ అవుతుందని చెప్పి నన్ను ముందుకు పంపించి ఫ్రంట్ బెంచ్కి పంపించి అలా అరే కాసేపు వేస్ట్ చేయి పీరియడ్ని ఏదో ఒక టీచర్స్తో మాట్లాడి. ఓకే, ఫన్. మరి ఆ సీజన్లో ప్రతి ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు మళ్ళీ చూస్తావా? బికాజ్ అంటే ఆ షూటింగ్కి ఎపిసోడ్ టెలికాస్ట్ మధ్యలో చాలా డేస్ అండ్ మంత్స్ గ్యాప్ ఉంటుంది కదా, సో టెలికాస్ట్ అయినప్పుడు చూస్తావా? టెలికాస్ట్ అయినప్పుడు చూస్తాను, ఎందుకంటే నేను ఎక్కడెక్కడైతే బాగా పాడలేదు అన్నది ఆన్ స్టేజ్ నాకు జడ్జెస్ చెప్పాక తెలుస్తుంది. సో నేను వన్స్ టెలికాస్ట్ అయినప్పుడు చూసినప్పుడు ఐ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ ఇట్ కదా, సో నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి చూస్తుంటా. హౌ ఇప్పుడు జడ్జెస్ ఆర్ మెంటర్స్ ఒక టిప్ ఇస్తారు ఆర్ ఒక అడ్వైజ్ ఇస్తారు, ఇలా కాదు ఇలాగ పాడు, ఆర్ దే మైట్ టెల్ యూ కదా. సో ఇలా చాలా సీజన్ మొత్తంలో యూ బీన్ కదా, సో ఇదంతా చాలా తెలుసుకొని ఉంటావు. వాట్ ఆర్ ద టాప్ 3 థింగ్స్ దట్ యూ హెవ్ లెర్న్డ్ అసలు పాడతా తీగకి వెళ్ళిన తర్వాత? లైక్ అప్పుడు ముందరున్న సార్థక్ అని అది అయిన తర్వాత సార్థక్ చాలా చేంజ్ వచ్చే ఉంటుంది కదా. ఏం నేర్చుకున్నావు పాడతా తీగలో? నా ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు ఐ హ్యావ్ హ్యూజ్ డిఫరెన్స్. సో లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని మెంటర్స్ చెప్పారు, జడ్జెస్ చెప్పారు. సో ఇప్పుడు జడ్జెస్ ఏం టిప్స్ ఇచ్చినా సరే లైక్ వాయిస్ ఎక్సర్సైజెస్ అవన్నీ, సంగతులు బాగా తిరగడానికి, వాయిస్ కంట్రోల్ చేయడానికి, సో ఆ టిప్స్ అన్ని యూజ్ చేశాక ఇంకా మాడ్యులేషన్స్ గురించి అవన్నీ చెప్తే అది ఈ సాంగ్ ఒక బ్యూటీనెస్ని యాడ్ చేస్తుంది. సో అలా టిప్స్ యూస్ఫుల్గా ఉండేవి. ఎలా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకునేవాడు? ఐ యూస్ టు సిట్ విత్ మై co-contestants and my gurus, so they used to help me టు ప్రాక్టీస్ దోస్ టిప్స్. నాతో పాటు నా co-contestants కూడా వాళ్ళకి ఇచ్చిన టిప్స్ ఇంకా మాకు ఇచ్చిన టిప్స్ అందరం కలిపి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. లవ్లీ. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్ కదా. సో ప్రాక్టీసింగ్ ఎలా ఉండేది అక్కడ? రిహార్సల్స్లోని యాజ్ ఐ టోల్డ్ మెంటర్స్తోని ఒక 2 days అవుతుంది. తర్వాత వాళ్ళు ఇచ్చిన టిప్స్ని ఫాలో అవుతూ నెక్స్ట్ ఇంకో 2 or 3 days మ్యూజిషియన్స్తో, కృష్ణ పెద్దనాన్న వాళ్ళ బ్యాండ్తోని విల్ హ్యావ్, వాళ్ళు కూడా కొన్ని టిప్స్ ఇస్తారు లైక్ ఏ టైంలో ఎత్తుకోవాలి. సో అలాంటి టిప్స్ని ఫాలో అయ్యి వీ యూస్ టు ప్రాక్టీస్. అది మార్నింగ్ 11కి ఆర్ 9కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 కల్లా వీ యూస్ టు ప్యాకప్. అవి ప్రాక్టీస్ చేశాక వాళ్ళు ఇచ్చిన టిప్స్ని ఆఫ్టర్ వీ కమ్ బ్యాక్ టు అవర్ రూమ్ ఆల్ అవర్ కంటెస్టెంట్స్ విల్ సిట్ టుగెదర్ అండ్ వీ యూస్ టు ప్రాక్టీస్. మరి స్టేజ్ ఫియర్ ఉండేదా ఆర్ కెమెరా ఫియర్? స్టేజ్ ఫియర్ అంటే ఫస్ట్లో ఉండేది, సెకండ్ స్టేజ్ ఫియర్ ఉండేది కాదు, బికాస్ గాట్ హ్యాబిచుయేటెడ్ టు ఇట్. కానీ ఫియర్ ఏంటంటే కంటెస్టెంట్స్ అందరూ బాగా పాడేవారు. సో ఐ మీన్ నాకనే కాదు అందరూ అలాగే అనుకుంటారేమో. వాళ్ళందరూ బాగా పాడినప్పుడు అంటే నేను ఆ ఎన్వైరన్మెంట్ క్యారీ చేయాలి కదా. సో మళ్ళీ నేను ఎక్కడ బాగా పాడకపోయినా సరే ఎలా చెప్పాలి, నేను బాగా పాడకపోతే అంటే అందరూ బాగా పాడి నేను బాగా పాడకపోతే మళ్ళీ వుడ్ బి ఇదేంటి ఈ స్టాండర్డ్ ఉండాలి కదా. సో you used to continuously improve yourself ఎట్లా అయినా, బికాజ్ అందరూ ఒక లెవెల్లో ఉంటే మనం ఆ లెవెల్లో ఉంటే మనము అంత హార్డ్ వర్క్ చేయాలి. అండ్ ఐ థింక్ ప్రాక్టీసింగ్ సెషన్స్ వర్ ఆల్వేస్ ఫన్ కదా. ఫన్, అలాగే యూస్ టు గెట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ కూడా. లవ్లీ. ఇఫ్ యూ కుడ్ షేర్ ఎనీ 2 incidents about పాడతా తీగ, లైక్ ఫన్ ఇన్సిడెంట్స్, మెమరబుల్ వన్స్. మెమరబుల్ వన్స్ అంటే మాది ఐ మీన్ ప్రాక్టీస్ ఎక్కడైతే అవుతుందో అది రైల్వే స్టేషన్ దగ్గర. సో ఎవ్రీ టైం ట్రైన్ వస్తున్నప్పుడు హార్న్ సౌండ్స్ వినిపిస్తుంటాయి. సో శ్రీనివాస్ సార్, మా మెంటర్ సార్ ఏమి అడిగారంటే, ఫర్ సపోజ్ ట్రైన్ తాలూకు హార్న్ ఒక నోట్లో ఉందనుకోండి, అదే నోట్ అని చెప్పి మా అందరికి ఒక క్విజ్ కైండ్ ఆఫ్ థింగ్ లా చేసేవారు. సో వీ యూస్ టు హ్యావ్ ఫన్ డ్యూరింగ్ దోస్ టైమ్స్. అలాగే మధ్య మధ్యలో లంచ్ బ్రేక్స్ అప్పుడు
లాట్ ఆఫ్ ప్లేస్, అంటే రిహార్సల్స్ అయ్యే దగ్గర లాట్ ఆఫ్ ప్లేస్ ఉండేది. వి ఆల్ యూస్ టు ప్లే షటిల్ అని చేసేవాళ్ళం. ఓ లవ్లీ. మరి సి అంటే యువర్ ఇన్ టు ది షోస్ అండ్ స్కూల్లో, లేకపోతే అంటే జనరలీ స్టూడెంట్ ఆ ఏజ్లో స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఆడుకోవడం, హోంవర్క్ చేయడం, అండ్ దెన్ బ్యాక్ టు స్కూల్, అలా అలా రొటీన్ ఉంటుంది. బట్ యూ హ్యాడ్ అ డిఫరెంట్ రొటీన్. సో ఎప్పుడైనా ఇలాంటి రొటీన్, లేకపోతే ఇలా ఆడుకోవడం కానీ, లేకపోతే ఇలాగా చదువుకోవడం కానీ, లైక్ ఆర్ ఇలాంటి రొటీన్ ఎప్పుడైనా మిస్ అయ్యావా? మిస్ అవ్వడం అంటే ఇప్పుడు మిస్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ఫ్రెండ్స్తోని వీ యూస్ టు స్పెండ్ టైం. ఎక్కడైనా సరే నాకున్న ఫ్రెండ్స్ కూడా అందరూ సింగర్సే. సో ఎక్కడైనా సరే స్కూల్లో రిహార్సల్స్ అయినప్పుడు స్కూల్లో స్టూడియోలోని వీ యూస్ టు హ్యావ్ ఫన్ డ్యూరింగ్ లంచ్ బ్రేక్స్ అలా. లవ్లీ. మరి జడ్జెస్తో ఎలా బాండ్ ఉండేది? జడ్జెస్ సునీత మ్యామ్తోనైతే షీస్ లెజెండరీ సింగర్. సునీత మ్యామ్తోనైతే వన్స్ నాకు ఒంట్లో బాగాలేదు, ఐ వాస్ బిట్ డౌన్. అంటే ఫస్ట్ ప్రీ ఫైనల్స్లో, నెక్స్ట్ ఎలిమినేషన్స్ అయ్యాక విల్ గో టు ఫైనల్స్. సో ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దట్ ప్రెషర్ అనమాట. సో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరు బాగా పాడలేదు. అంటే బాగా పాడాం, కానీ ముందంతా బాగా పాడలేదు మేము, టెన్షన్ వల్ల. సో జడ్జెస్ ఇప్పుడు కూడా ఆన్ స్టేజ్, ఆఫ్ స్టేజ్ టిప్స్ ఇచ్చేవారు. సో దట్ డే ఏమైందంటే జడ్జెస్ స్టేట్ బ్యాక్ ఫర్ అవర్ స్టేజ్ రిహార్సల్స్. అప్పుడు సునీత మ్యామ్ నా దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగారు. సో ఐ టోల్డ్ దెమ్ నా గొంతు బాగాలేదు, ప్లస్ వింటర్ కదా, ఫుల్ ఏసీ, సెట్లో ఏసీ అంతా ఉండడం వల్ల వాయిస్ షేవర్ అవుతుంది మ్యామ్ అని చెప్తే ఫుల్ వణికిపోతున్నాను అప్పుడు. సో సునీత మ్యామ్ ఏం చేశారంటే, సునీత మ్యామ్ చీర కొంగుతో నన్ను కప్పారు. మొత్తం ఆ రోజు స్టేజ్ రిహార్సల్స్ అయ్యేంత వరకు నేను సునీత మ్యామ్తోనే ఉన్నాను. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ షూట్ అప్పుడు సునీత మ్యామ్ మొత్తం ఏసీ మొత్తం ఆఫ్ చేయించి అందరం బాగా పాడాం. ఆ ఎపిసోడ్లో అందరం బాగా పాడాం. లవ్లీ. నాకు ఒకటి చాలా నచ్చింది ఏంటంటే, అందరం బాగా పాడాం. సో యూ వర్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ ఎవ్రీబడి, ఇట్ వాజ్ నాట్ యూ. అంటే జనరలీ కాంపిటీషన్లా చూస్తే మనమే బాగా పాడాలి, ఆర్ జెలసీ ఉంటుంది, వాళ్ళకంటే మనమే బాగా పాడాలి, ఓ వాళ్ళకి ఇలా అయ్యిందంటే మంచిదైంది, వాళ్ళకి ఇలా అయింది, మనకి ప్లస్ పాయింట్ అలా అనుకుంటారు కాంపిటీషన్స్లో. అంటే బికాజ్ ఇట్ ఈస్ అ కాంపిటీషన్. సో కానీ నువ్వు ఎప్పుడు చూసినా అందరూ బాగా పాడారు, లేకపోతే అందరూ బాగా పాడాలి, అప్పుడే కదా మనం ఓకే వాళ్ళకి టిప్స్ అయినా అది కూడా మనం కూడా నేర్చు, వీ హ్యావ్ టు ఇంప్రూవ్. సో డిడ్ యూ ఆల్వేస్ సీ దిస్ యాజ్ అ కాంపిటీషన్ ఆర్ హౌ? అంటే బికాజ్ మాకు చాలా బాండింగ్ అవ్వడం వల్ల, ఫ్రెండ్స్ వల్ల మాకు కాంపిటీషన్లా ఉండేది కాదు. ఫ్రెండ్స్ అని కాదు, వి బికమ్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. సో అందువల్ల ఐ మీన్ ప్రాక్టీస్ కూడా మేము అందరం కలిసి చేసుకొని, ఎవరికైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే వీ యూస్ టు టాక్ అబౌట్ ఇట్ అనమాట. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు పాడుతా తీయగల? ఐ హ్యావ్ మెనీ. ఐ షుడ్ సే నాగవైష్ణవి, ఎందుకంటే షీ ట్రీట్స్ మీ లైక్ హర్ ఓన్ బ్రదర్ అనమాట. అందరూ అలాగే ట్రీట్ చేస్తారు, కానీ దానితో బాండింగ్ ఎక్కువైంది అనమాట. సార్థక్, ఈ ఏజ్లో మనకి ఒక గోల్ పెట్టుకున్నా, లేదా ఏదైనా అనుకొని అది జరగకపోయినా అది చాలా బాధగా అనిపిస్తుంది, లేదా కోపం వస్తుంది. అండ్ మనకి ఈ ఏజ్లో అంత మెచ్యూరిటీ కూడా ఉండదు అలాంటి ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం. నీకు ఎప్పుడైనా ఇలాంటి లో ఫేజెస్ కానీ వచ్చాయా? అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ దాట్? సో నేను వెన్నెలవే సాంగ్ పాడుతున్నప్పుడు డైరెక్టర్ సార్ వచ్చారు. వచ్చి ఐ మీన్ అందరికీ చెప్తారు, నీకు ఐ మీన్ తక్కువ మార్క్స్, లో మార్క్స్ ఉన్నా ఒకవేళ ఈ సాంగ్ బాగా పాడకపోతే విల్ గెట్ ఎలిమినేటెడ్ అని. సో అది నాకు ఫస్ట్ టైం అనమాట నాకు అలా చెప్పడం. సో నాకు ఐ మీన్ ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఆన్ స్టేజ్ నేను పాడే ముందు వచ్చారు, చెప్పాక ఐ ఫెల్ట్ అ బిట్ కోపం వచ్చింది, ఎందుకు పాడే ముందు చెప్పారని. సో నాకు కోపం వస్తే ఏంటంటే ఐ
కోపాన్ని ఐ కన్వర్టెడ్ అంటే లైక్ ఇప్పుడు నాకు కోపం వచ్చి ఐ సాంగ్ దట్ సాంగ్ వెరీ వెల్ అనమాట. అలాగే ఒకసారి నాకు లాస్ట్ పొజిషన్ వచ్చింది ఒకసారి. సో దాని మీద కోపంతో నెక్స్ట్ సెమీఫైనల్స్లో ఐ గాట్ ఫస్ట్ ప్లేస్ అనమాట. సో అలా అంటే లైక్ యాక్చువల్లీ కోపాన్ని అలాగే వాడాలి, బికాజ్ యూ షుడ్ నాట్ షో యాంగర్ ఇన్ అదర్స్. మాటల్లో కాకుండా నీ యాక్షన్స్లో చూపించాలి అంటారు కదా. సో వెరీ నైస్. అసలు ఈ క్వాలిటీ నీలో ఉందంటే ఐ వండర్. అసలు ఐ బిలీవ్ దట్ ఈ హోల్ ప్రాసెస్లో అమ్మా నాన్న సపోర్ట్ చాలా 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 క్రూషియల్. హౌ డిడ్ యువర్ పేరెంట్స్ సపోర్ట్ యూ? ఐ వాన్ బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్. అంటే నేను పాటలు ప్రాక్టీస్ చేసిన దగ్గర నుంచి స్టేజ్ మీద పర్ఫామ్ చేసేంత వరకు నాకన్నా ఎక్కువ ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే నేను ఫర్ సపోజ్ నాకు సాంగ్స్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. సో నేను ఏ సాంగ్ పాడినా సరే దే సెలెక్ట్ మై సాంగ్. సో నాకు ఏ సాంగ్ అయితే వాయిస్కి సూట్ అవుతుందని వాళ్ళు అనుకుంటారో వాళ్ళు ఆ సాంగ్ సెలెక్ట్ చేస్తారు. కాబట్టి నేను పాడిన అన్ని సాంగ్స్ దే ఆర్ వెరీ గుడ్ సాంగ్స్, ఐ మీన్ సూపర్ సాంగ్స్ అనమాట. సో దే సపోర్టెడ్ మీ, చాలా బాగా సపోర్ట్ చేశారు ఎమోషనల్లీ. ఎస్, దే హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రెషర్ దెన్ మీ అనమాట. సో నేను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాను, నేను ఎలిమినేట్ అయిపోయినా పర్లేదు, నేను ఎక్కడ బాధపడిపోతాను ఒకవేళ ఎలిమినేట్ అయిపోతాయి అని చెప్పి. నీకు ఆ ప్రెషర్ వాళ్ళు తీసుకుంటున్నారని తెలిసిందా నువ్వు పాడుతున్నప్పుడు? నేను పాడినప్పుడు తెలిసేది కాదు. నేను పాడాక వన్స్ నేను స్టేజ్ మీద నుంచి దిగిపోయాక వెన్ ఐ మీట్ దెమ్ వాళ్ళు చెప్పేవారు చాలా ప్రెషర్ ఉండింది అని. ఓకే, సో నీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటి ఇన్ ది ఎంటైర్ సీజన్ 20? ఫేవరెట్ ఎపిసోడ్ అంటే యువర్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్? మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్ అంటే నేను తలచి మై మరచ, ఇంకా పల్లవించు నా గొంతులో. ఐ మీన్ ఆ సాంగ్స్ నేను చాలా బాగా పాడాను. సో జడ్జెస్ ఆల్సో టోల్డ్ మీ చాలా బాగా పాడానని. ఇఫ్ యూ కుడ్ సింగ్ వన్ లైన్, ఎనీ ఆఫ్ దిస్. ఓకే. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా. లవ్లీ. అసలు ఎంత ఆ ఎండింగ్ ఎంత బాగా చేసావంటే ఇట్ ఇస్ లైక్ ఆ వేవ్ లా వస్తుంది. లవ్లీ, సూపర్, థ్యాంక్ యూ. సూపర్ స్వీట్ మ్యాజిక్ ఉంది నీ వాయిస్ లో. స్వీట్ వాయిస్. హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ ఆల్ ద టైమ్? మోటివేటెడ్ అంటే బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, మై టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్. సో వాళ్ళతో ఉంటే ఐ మీన్ అంత బాధగా ఉన్నా సరే బికాస్ ఆఫ్ దెమ్ ఐ కుడ్ గెట్ హ్యాపీ. ఐ వుడ్ రికవర్, ఐ మీన్ దేనిలో నుంచైనా వాళ్ళతో ఉంటే దే విల్ బీ ఫ్రెండ్లీ. ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్. కాబట్టి అంటే వాళ్ళు ప్రెషర్ తీసుకుంటున్నారని నీకు తెలుసు నువ్వు పాడుతున్నప్పుడు. అంటే వాళ్ళు ప్రెషర్ తీసుకుంటున్నారని నువ్వు ప్రెషర్ తీసుకునేవాడు? లేదు, అంటే నేను బాగా పాడితే వాళ్ళకి ప్రెషర్ ఉండదు కదా. సో నేను నువ్వు బాగా పాడాలని నువ్వు ప్రెషర్ తీసుకునేవాడివి, కానీ వాళ్ళు అలా ప్రెషర్ తీసుకుంటున్నారని నువ్వు అదే you never stressed yourself in that way? I never stressed myself that way. Because stress అయితే ప్రెషర్. అంటే నేను బాగా పాడితే వాళ్ళకి ప్రెషర్ ఉండదు కదా. సో ఐ వుడ్ ప్రాక్టీస్ అనమాట. Alright, Sadak, ఇప్పుడు rapid fire and so I'll ask you short questions and I want you to answer them rapidly. Okay. Your favorite song to sing in bathroom? Any like ఎమోషనల్ సాంగ్స్ లాంటివి, బికాస్ కైండ్ ఆఫ్ రివర్బ్ లా ఉంటుంది కదా. సో అలా. Your favorite Telugu singer? ఎస్పీబీ సార్. Did you meet him? వన్స్ స్వరాభిషేకం రిహార్సల్స్ అప్పుడు ఐ వెంట అండ్ మెట్ హిమ్. పాడావా? నో ఛాన్స్ లేదు. ఐ మీన్ పాడాలనుకున్నా బట్ నెవర్ సాంగ్. One singer that you want to duet with? చిత్రమ్మ అనుకుంటున్నా. I hope you will get a chance.
Your favorite Telugu song? ఒక సింగర్ని అడగడం ఇది చాలా కష్టం. కరెంట్లీ అయితే ఉండలేనంది నాకన్నా ఐ లైక్ ఫస్ట్ సాంగ్ దట్ యూ సాంగ్ ఆన్ స్టేజ్? నెల్లరాజా పరిగెడకు అని చెప్పి బాలుగారు చనిపోయిన తర్వాత నాన్న ఇంకా నాన్న వాళ్ళ బ్యాండ్ కీరవాణి బ్యాండ్ అని చెప్పి దే డిడ్ అ ట్రిబ్యూట్, స్వరాభిషేకం అని చెప్పి దే డిడ్ అ ట్రిబ్యూట్ అనమాట. అందులోని నెల్లరాజా పరిగెడకు అని చెప్పి వేసాను. 2 lines of it. నెలరాజా పరుగిడకు చెలివేచే నీ కొరకు ఒక్క మారుపోయి చెలిమిగాచుమా నివేదించుమా విరహమే. నీలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంటి సార్థక్? గుడ్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించలేదా? గుడ్ క్వాలిటీ అంటే ఐ థింక్ ఐ కెన్ మేనేజ్ బోత్ అకాడమిక్స్ అండ్ మ్యూజిక్ అనమాట. లవ్లీ. నన్ను అడిగితే ఒకటి నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు, ఓకే. ఇంకోటి యూఆర్ వెరీ ఇంటెలిజెంట్. బికాస్ నేను అటు స్టడీస్, బికాస్ ఇట్ ఈస్ వెరీ రేర్ ఇన్సిడెంట్ వేర్ యూ కెన్ it's a very rare quality that you can manage both studies and academics and Bharatatiga, because rendu are two different things and it is very difficult. So you can manage that. I think you have a good management skills. If not singer, what would you become? Composer. ఏదైనా మ్యూజిక్ ఇండస్ట్రీలోనే. అవును. అంతే. ఆల్ రైట్ సార్థక్, వీఆర్ డన్ విత్ ద ర్యాపిడ్ ఫైర్ and it was a really cool one. నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్ చాలా మంది అడిగే ఉంటారు అనుకుంటాను, ఎవ్రీబడి. బట్ నెక్స్ట్ ఏంటి సార్థక్? వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఇంకా do you see yourself becoming a playback singer or you want to pursue any other career and keep singing as a want to become a playback singer. ఇంకా కీబోర్డ్ ప్రోగ్రామింగ్ ఫీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను చాలా ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా వోకల్ ఎక్సర్సైజెస్, వాంట్ ఎక్స్ప్లోర్ మ్యూజిక్ అనమాట. నీ జర్నీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్థక్. ఇలాంటి షోస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి వాట్ డూ యూ వాంట్ టు టెల్ దెమ్? షుడ్ దే పార్టిసిపేట్ ఇన్ దీస్ షోస్ అండ్ వాట్ షుడ్ దే కీప్ ఇన్ మైండ్ బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్? సో ఒకవేళ టాలెంట్ ఉంటే దే షుడ్ డెఫినెట్లీ పార్టిసిపేట్. ఎందుకంటే గెలుస్తాము ఓడిపోతాము అన్నది కాదు, కానీ విల్ గెట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. అంటే మెంటర్స్ ఇచ్చే టిప్స్ కానీ, జడ్జెస్ ఇచ్చే టిప్స్ కానీ, ఇట్ విల్ బి యూస్ఫుల్. అంటే యూస్ఫుల్ అనే కాదు, దాన్ని కానీ మనం ఫాలో అయితే వీ వుడ్ బికమ్ అ గ్రేట్ సింగర్స్ ఆల్సో. సో టిప్స్ని ఫాలో అవ్వాలి, అలాగే ప్రాక్టీస్ చేయాలి. సో మన లిస్ట్ ఆఫ్ సాంగ్స్ కూడా, ఐ మీన్ ఆర్ కలెక్షన్ విల్ ఆల్సో గెట్ ఇంక్రీజ్. అంటే మనం పాడే సాంగ్స్ కూడా కాకుండా కంటెస్టెంట్స్ సాంగ్స్ కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళకి ఇచ్చే టిప్స్ని మనం ఆ సాంగ్స్లో పెట్టి వీ కెన్ సింగ్ దోస్ సాంగ్స్ ఆల్సో. సో లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ అనమాట. నా పాట విని మురిసావు, ఆ పైన నన్ను వలచావు, కలలాగా నన్ను కలిసావు, లతలాగా పెనవేసావు, ఒక గానమై ఒక ప్రాణమై జతగూడి మనమున్నాము, ఉన్నాము, ఉన్నాము. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
మీ వర్డ్స్లో కామ్నెస్ ఉంది, మీ జర్నీలో ఫైర్ ఉంది, మీ మ్యూజిక్, మీ సింగింగ్లో ఒక మెలడీ ఉంది, మీ జర్నీలో ఇన్స్పిరేషన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్థక్ ఫర్ జాయినింగ్ విత్ మీ, జాయినింగ్ అభిలాష. థ్యాంక్ యూ. వెల్కమ్. Thank you for listening to this episode of Abhilasha. If this touched you, inspired you, or made you think, please do us a small favor. Like this video, share it, and subscribe to our channel Abhilasha, Stories from Heart, Mind, and Voice. ఉండలేనంది నా కన్ను నిన్ను కానక, వెనదొంగ మరి వేధించకు. ఉండలేనంది నా కన్ను నిన్ను కానక, వెనదొంగ మరి వేధించకు.